సో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది లాస్ట్ నా వ్లాగ్లో చూసి రాగి దోశకి ఎలా చేయాలి అంటే ఏ కొలతలో నానబెట్టుకోవాలి అన్నీ రాగి దోశ ఎలా చేయాలి అని అడిగారు. సో ఇప్పుడు నేను రాగి దోశ నానబెడుతున్నాను, మీకు కూడా చూపిద్దామని. సో కొలతలు చూసేద్దామా రండి. సో రాగి మీకు అంటే రకరకాలైన రాగిలు మార్కెట్లో ఉన్నాయి, మీకు ఏది కావాలో అది చూసి తీసుకోండి. అంటే ఏ కొలత అయినా తీసుకోండి, ఎనీ కప్. ఈ కప్తో మీరు 2 కప్పులు వేస్తే మినపప్పు అంటే 2 కప్స్ వేస్తే ఇది అంటే నాట్ ఫుల్ 1 కప్ కూడా కాదు, కొంచెం తక్కువ 1 కప్ అనుకోండి. మెంతులు, శనగపప్పు, బియ్యం నేను కొంచెం వేస్తున్నాను, మన ఇష్టం అనమాట. బియ్యం వేసినా వేయకపోయినా ఆప్షనల్. చాలామంది బియ్యం వద్దనే కదా మనం రాగి యూజ్ చేస్తున్నాం అంటారు, నేను కొంచెం వేస్తాను సో దట్ క్రిస్పీనెస్ వస్తుంది అనేసి. సో కావాలంటే కొంచెం వేసుకోండి, ఇది వద్దంటే మానేయచ్చు, ఆప్షనల్ అనమాట. సో ఇది చక్కగా వాష్ చేసి అట్లీస్ట్ 4-5 అవర్స్ అయినా నానాలి. 4-5 అవర్స్ తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 4-5 వాటర్స్తో అయినా వాష్ చేయండి, ఎందుకంటే డర్ట్ అంతా వెళ్ళాలి కాబట్టి. వాష్ చేసుకున్నా ఇప్పుడు వాటర్ వేసి పోసి పెట్టేస్తా. ఒక 5 అవర్స్ 4 to 5 అవర్స్ వదిలేసేయండి. సో ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ 5 అవర్స్ పైన అయిపోయింది నానబెట్టుకొని, ఇంకొకసారి వాష్ చేసి వాటర్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తా. కొంచెం వాటర్ వేసుకోవచ్చు మీరు గ్రైండ్ చేసేటప్పుడు. సో చూసారా, చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం. దీన్ని సగమే కప్పి పెట్టండి, ఫుల్గా కప్పొద్దు, ఫర్మెంట్ అవుతుంది కదా అందుకనమాట. సో మార్నింగ్ మళ్ళీ మనం దోశలు వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన దోశ బాగా ఫర్మెంట్ అయ్యింది. దీంట్లో కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. అయితే ఉప్పు ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, వద్దంటే మానేయండి, ఇట్స్ ఆప్షనల్. నేను కొంచెం వేస్తాను ఇప్పుడు, ఇడ్లీలో కూడా దోశలో కూడా కొంచెం వేస్తాను. నీళ్ళు వేసేసుకుందాం. మన దోశ తవ్వ రెడీ అయిపోయింది. అయితే చాలామంది నన్ను ఈ తవ్వ అడిగారు. సో చాలామంది అడిగిన వాళ్ళందరికీ నేను లింక్ పెట్టాను, కావాలంటే చెప్పండి కామెంట్స్లో, నేను లింక్ పంపిస్తాను. ఓకే, అండ్ నౌ ద దోశ. మన రాగి దోశ అయితే రెడీ.